డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. మేబీ కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ తన ఇనీషియల్ 2 ఫిలిమ్స్ టైంలో తనకి మంచి ఫ్యూచర్ ఉంది అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. తాను తీసిన 5 ఫిలిమ్స్‌లో టాప్ వచ్చేసి 'సమంతకమణి'. స్టిల్ ఆ ఫిల్మ్ చూస్తే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటది. కామెడీని థ్రిల్లర్‌తో పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి తీసిన మూవీ. ఆ నెక్స్ట్ 'భలే మంచి రోజు' వస్తది. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ కంప్లీట్ రామ్ కామ్ సైడ్‌కి వెళ్లారు శ్రీరామ్ ఈ మూవీతో. కొంచెం డౌట్ ఉండే ట్రైలర్ దగ్గర. సాంగ్ దగ్గర ఉన్న ఇంప్రెషన్ ట్రైలర్ దగ్గర డౌన్ చేసింది అని. ఇక సినిమా చూశాక 'మనమే' మూవీ మౌనమేలాగా డల్ అండ్ బోరింగ్‌గా సాగింది. ఏం ఎక్కలేదు నాకు. డెడ్ స్లీప్ అని చెప్పొచ్చు. రగ్గులు తీసుకెళ్తే ఒక నిద్రేసేయొచ్చు. ఆ రేంజ్ డల్‌నెస్ ఉంది డ్రామాలో. అయితే మీకిష్టమైన 'శ్రీరామాదిత్య' ఫిల్మ్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక మెయిన్ థింగ్‌లోకొస్తే మూవీలో హీరో, హీరోయిన్ ఒక పిల్లోడు. ఆ పిల్లోడెవరు? హీరో కొడుకా? కాదు. హీరోయిన్ కొడుకా? కాదు. ఇదేం ట్విస్ట్ లాంటిది కాదు. సాంగ్ అండ్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సింగిల్‌కిరా సొంతం, సింగిల్ లైఫ్ అంటాడు హీరో. అండ్ 'కృతి శెట్టిని' కాస్ట్ చేశారు. సో, తనకి ఒక కొడుకు, పిల్లోడు అని పెట్టలేరు. మరి ఆ పిల్లోడు ఎవరో అనేది మీరు సినిమాలోనే చూడాలి. స్టార్టింగ్‌లోనే చెప్పేస్తారు. చాలా ప్లెయిన్ అండ్ ఫ్లాట్‌గా ఉంటది స్టోరీ లైన్. అసలు చెప్పడానికి ఏముండదు గూడా. మరి స్టోరీ నరేషన్‌లో ఏం చెప్పారో ఏమో గాని, ఇక రైటింగ్ అయితే డెడ్ స్లీపే. ఆ ఫస్ట్ హాఫ్ అన్నా ఏదో బాగా ఓపికుంటే గెంటుకుంటూ అయినా వెళ్ళొచ్చు గానీ, సెకండ్ హాఫ్ డైరెక్ట్ అస్సాంకెళ్ళిపోద్ది. మధ్యలో ఇంటర్మీడియేట్ స్టేషన్స్ కూడా ఉండవు. మూవీ స్టార్టింగ్ ఓకే అనే ఫీలింగ్ ఉంటది. కానీ వితిన్ 15-20 మినిట్స్ గ్రాఫ్ ఏకంగా నెగెటివ్‌లోకెళ్ళిపోద్ది. ఇక ఇంటర్వెల్‌కే ఓపికంతా అయిపోయిద్ది ఇలాగా. కామెడీ అసలు ఒక్క చోట కూడా పెళ్ళలేదు నాకు. శ్రీరామ్ మెయిన్ థింగ్స్‌లలో కామెడీ అండ్ థ్రిల్లింగ్ నేరేషన్ ఉంటది కొన్నిటిల్లో. బట్ ఇక్కడ ఒక్కటంటే ఒక్క చోట కూడా కామెడీ పెళ్ళలేదు. వెన్నెల కిషోర్, రాహుల్ ఉన్నా నథింగ్ యూస్. శర్వాతోనే తెప్పియాలనుకున్నారు. బట్ అది మాక్సిమం డ్రామా మీద ఫోకస్ అయ్యిద్ది. ఆ డ్రామా ఏమో దారుణంగా ఉంది. అసలు కనెక్ట్ అవ్వలేదు. పిల్లోడి పాయింట్ నుంచి చూసుకున్నా సరే ఏం కనెక్ట్ అవ్వదు. దీనికి తోడు మధ్యలో ప్రేమ గురించి సోదిలో ప్రీచింగ్స్ వస్తాయి. నా ఉద్దేశంలో టఫెస్ట్ థింగ్ అయితే కామెడీ. ఆ నెక్స్ట్ దానికి దగ్గరి రేంజ్‌లోకి వెళ్ళగలిగేది ఏంటంటే డ్రామా. కాజ్ ఒక పర్ఫెక్ట్ డ్రామాకి, ఒక ఓవర్ మెలో డ్రామాకి చిన్న గీతే ఉంటది. అది తెలుసుకోవటం వెరీ టఫ్ అని నా ఉద్దేశం. ఇక్కడ కంప్లీట్‌గా నీరసం తెప్పించే స్టేజ్‌లో ఉంటది డ్రామా. ఇక చాలు నేను పోతా అనేలా. పర్ఫార్మెన్సెస్ వైస్ శర్వ యాక్టింగ్ బావుంది. 'కృతి శెట్టి' ఓకే. ఓకే. కొంత మెచ్యూర్డ్ రోల్ పెట్టారు. బట్ ఎక్కడో తనకి సెట్ అవ్వలేదని ఫీలింగొచ్చింది. స్టిల్ నాకు 'కృతిని' చూస్తే మీరు తప్పుగా అనుకోవద్దు. నిబ్బీ రోల్సే తనకి సెట్ అవుతాయి అనిపిస్తది ఇప్పుడున్న ప్రకారం. ఇంకా 'ఆయేషా అండ్ శరత్' అయితే యాజ్ యూజువల్ ఫైర్. బట్ కంప్లీట్‌లీ అన్నెసెసరీ క్యారెక్టర్స్ సినిమాలో అయితే. హీరో ఫ్లర్టింగ్, డేటింగ్ టైప్ ఎంజాయ్ చేసే పర్సన్ అన్నట్టు చూపియాలని ప్రయత్నం. బట్ అసలు ఆ పాయింట్‌ని యూజ్ చేసుకున్నదే లేదు. రిమైనింగ్ ఆల్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. టెక్నికల్ వైస్ చూస్తే ఇదొకటి బావుంది. సినిమాటోగ్రఫీ, కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్, లైటింగ్, హిషబ్ అబ్దుల్స్ ఎక్సలెంట్ సాంగ్స్ అండ్ బీజీఎం అన్నీ బావున్నాయి. ఇక నా మాట అయితే నా ఫేవరెట్ వన్. ఇందులో 16 సాంగ్స్ అన్నారు. అన్నీ డీసెంట్, ఎక్సలెంట్ లెవెల్‌లో ఉంటాయి. 2, 3 తప్ప మిగతావన్నీ మాంటేజ్ సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తాయన్నమాట. ఫైనల్లీ డైరెక్టర్ శ్రీరామ్ ఇలాంటి రామ్ కామ్ డ్రామాలు వదిలేసి కామెడీ థ్రిల్లర్‌కొస్తే నెక్స్ట్ ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు. సో ఇది గైస్ మనమే మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.